హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ మెంటల్ ఎబిలిటీలో నంబర్ సిరీస్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. అసలు ఈ నంబర్ సిరీస్ ఎలా చేయాలని మనం ప్రీవియస్ క్లాసెస్ చూసాము. ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాము. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ఈ సిరీస్ చూడండి, ఇక్కడ 3, 7, 23, 95 డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ ఎంత డిఫరెన్స్ ఉంది అంటే +4 ఉంది. 7కి 29కి డిఫరెన్స్ ఎంత ఉంది? 16 ఉంది. ఓకేనా? నెక్స్ట్ 23కి 95కి ఎంత డిఫరెన్స్ ఉందంటే ఇది ఒక 2, ఇది 7. అంటే చూడండి, ఇక్కడ ఈ డిఫరెన్స్ ఇలా ఉందన్నమాట, ఒక ఆర్డర్లో లేదనమాట. అప్పుడు ఈ రెగ్యులర్ మెథడ్ కాకుండా అనదర్ మెథడ్ ఏముందని వెరిఫై చేద్దాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్ ఏమో 3 ఉంది. నెక్స్ట్ 3 × 2 ఏమవుతుంది? 6 + 1 7 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 7 × 2 14 + 1 ఏమవుతుంది? మనకి 15 అవుతుంది. కానీ ఇక్కడ 15 23 లేదు. సారీ, ఇక్కడ 15 వస్తుంది, కానీ ఇక్కడ 23 ఉందన్నమాట. అప్పుడు ఇక్కడ 3 చేద్దాం. అప్పుడు 7 3 21, ఇక్కడ 24 అవుతుంది 1 యాడ్ చేస్తే. అప్పుడు ఇక్కడ ఈ ఆర్డర్ కూడా మారుద్దాం. సరిపోయిందా? 7 3 21 + 1 2 23 అన్నమాట. నెక్స్ట్ 23 × 4 ఆర్డర్గా ఉంది కదా, +3 అంటే 4 3 12. ఓకేనా? రిమైనింగ్ 1 4 2 8 8 + 1 9 9 + 3 95. ఓకేనా? వచ్చిందనమాట. నెక్స్ట్ ఏమొస్తుంది అప్పుడు? 95 × 5 + 4 అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 5 × 5 25, రిమైనింగ్ 2. ఓకేనా? అప్పుడు 5 × 9 45 45 + 1 2 47 47 + 1 4. ఇప్పుడు ఆన్సర్ ఎంత? 4 7 9. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? 4 7 9 అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇచ్చిన ఇక్కడ డిఫరెన్స్ ఏమో +1 ఉంది, ఇక్కడేమో +12 ఉంది, ఇక్కడేమో 49 ఉంది డిఫరెన్స్. ఓకేనా? ఇది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అప్పుడు రెగ్యులర్ ఆర్డర్ కాకుండా ప్రీవియస్లో చేసినట్టుగానే ఆర్డర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అప్పుడు ఫస్ట్ నెంబర్ ఏమో 7 ఉంది, సెకండ్ ఏమో 7 × 1 1 + 1 8 వస్తుందా? ఓకే. నెక్స్ట్ 8 × 2 చేద్దాం. 8 ఎంత? 16 16 + 4. ఓకేనా? 4 చేస్తామంటే 2 స్క్వేర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 1 స్క్వేర్ చేస్తే ఇక్కడ 1 కదా. అప్పుడు 16 + 4 20. నెక్స్ట్ 20 + 3 + 3³ 60 + 9 69 69 × 4 + 4³ దట్ ఈస్ ఈక్వల్ టు 4 9 ఎంత? 36. కాబట్టి 6, రిమైనింగ్ 3 4 3 24 24 + 3 27 + 16 ఎంత వస్తుంది మనకి? 292 అన్నమాట. ఓకేనా? అప్పుడు నెక్స్ట్ సిరీస్ ఏమొస్తుంది? 292 × 5 + 5² ఇదంత 10 కదా. 10కి 0, రిమైనింగ్ 1 5 9 45 46, రిమైనింగ్ 4 5 2 10 14 అనమాట. +25. ఆన్సర్ ఎంత? అప్పుడు 1485. ఆన్సర్ ఎంత? 1485. నెక్స్ట్ ఇక్కడ 1 2 9 ఉంది. డిఫరెన్స్ చూద్దాము. +1 డిఫరెన్స్ ఏమో +8 ఉంది. బట్ నార్మల్ ఆర్డర్ ఉందంటే లేదు. ఓకేనా? అప్పుడు ఎలా చేసుకోవచ్చు అంటే 0³ + 1 ఏమవుతుంది మనకి? 0 + 1 1. 1³ + 1 ఏమవుతుంది? 1 + 1 2 అవుతుంది. 2³ + 1 ఏమవుతుంది అంటే 2³ 8 8 + 1 9. ఓకేనా? నెక్స్ట్ 3³ + 1 27 + 1 ఎంత అవుతుంది? 28 అనమాట. కరెక్ట్గా ఆర్డర్ వచ్చింది కాబట్టి ఆన్సర్ 28. నెక్స్ట్ 3 10 29 66 127 అనమాట. ఇది చూద్దాం. ఇప్పుడు డిఫరెన్స్
7 ఉంది, ఇక్కడేమో 19 ఉంది, ఆర్డర్ లేదు. అప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే 1 క్యూబ్ ప్లస్ 2, 1 ప్లస్ 2 3, 2 క్యూబ్ ప్లస్ 2 8 ప్లస్ 2 10, 3 క్యూబ్ ప్లస్ 2 27 ప్లస్ 2 29, 4 క్యూబ్ ప్లస్ 2 అంటే 64 ప్లస్ 2 66, 5 క్యూబ్ ప్లస్ 2 125 ప్లస్ 2 127. నెక్స్ట్ 6 క్యూబ్ ప్లస్ 2 అంటే ఇదంతా 216 ప్లస్ 2 218 ఆన్సర్ అనమాట. 218. ఓకేనా. నెక్స్ట్ 1 5 13 25 41. ఇదిగోండి ఇక్కడ ఆర్డర్ ఎంత ఉంది, +4 +8 +12. ఇది ఎంత ఉంది, 11లో 5 పోతే 6 16. చూడు ఇక్కడ 4 + 4 8 8 + 4 12 12 + 4 16 16 + 4 20 ఉండాలంటే ఎంత రావాలి మనకి, 61 రావాలి. డిఫరెన్స్ అంతా మనకి 20 కదా. ఓకేనా. ఓకే. నెక్స్ట్ చూడండి 2 4 24 96 480 అన్నమాట. ఈ ఆర్డర్ చూడండి ఒకసారి, +4 +16 ఇదంతా 72. ఓకేనా. ఒక ఆర్డర్ లేదు కాబట్టి ఇది ఎలా రాసుకోవచ్చు అంటే ఫస్ట్ నెంబర్ 4, నెక్స్ట్ 4 × 2 8, 8 × 3 24, 24 × 4 16, రిమైనింగ్ 1 9, 96 × 5 5 × 6 30, రిమైనింగ్ 3 and 45 48. ఓకేనా. అప్పుడు 48 × 6 = 6 0 0 6 8, 48కి 8 రిమైనింగ్ 4 24, నెక్స్ట్ 24 28 అన్నమాట. ఓకేనా. అప్పుడు 2880. నెక్స్ట్ ఇక్కడ 2 6 33 49 174 210. నెక్స్ట్ నెంబర్ కనుక్కోవాలి. ఇది కూడా ఆర్డర్ అయితే కనపడలే, అప్పుడు ఏదో స్క్వేరింగ్ కానీ క్యూబ్ కానీ చేయాలన్నమాట. అప్పుడు ఎంత వస్తుంది, 2 + 2 స్క్వేర్ ఎంత, 2 + 4 6, 6 + 3 స్క్వేర్ చేద్దాము, 6 + 9 రావలేదే. అప్పుడు క్యూబ్ చేస్తే 27 సరిపోయిందా, 33. ఓకే. 33 + 4 స్క్వేర్ చేద్దాం, 33 + 16 సరిపోయిందా, 49. 49 + 5 క్యూబ్ చేద్దాం, 49 + 125 ఎంత వచ్చింది, 174 అనమాట. ఇప్పుడు 174 + 6 స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ చేసాము, క్యూబ్ స్క్వేర్ క్యూబ్. 174 + 36 ఎంత వస్తుంది మనకి, 210. ఆ విధంగా 210 + 7 క్యూబ్ ప్లస్ దట్ ఈస్ ఈక్వల్ టు 210 7 క్యూబ్ చేస్తే 343 ఎంత వస్తుంది, 553. ఆన్సర్ అంతా 553 అన్నమాట. నెక్స్ట్ 5 16 49 149 అనమాట. డిఫరెన్స్ ఏమో +11, ఇదేమో 33, ఇదేమో 100 ఉంది. 101 కదా, 100 కాదు 99. ఈ ఆర్డర్ చూడండి ఒకసారి, × 3 చేసాము, ఇది × 3 చేస్తే ఈ వాల్యూస్ వస్తుంది, ఇది × 3 చేస్తే వస్తుందా వాల్యూస్. ఓకేనా. అంటే 99 × 3 27 2 27 29. ఇప్పుడు 297కి 148 యాడ్ చేస్తే 15 14 4. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, 445. ఓకేనా. ఓకే. నెక్స్ట్
6, 15, 36, 75. ఇది కూడా ఆర్డర్ లేదు కాబట్టి 6 × 2 12, 12 + 3 15, 15 × 2 + 6 యాడ్ చేద్దాం 30 + 6 36, 36 × 2 72, 72 plus again 3 72 + 3 75. నెక్స్ట్ 75 × 2 + 6 150 + 6 ఎంత వస్తుంది 156 అన్నమాట. ఆన్సర్ ఎంత 156. నెక్స్ట్ 3, 10, 101. ఇది కూడా ఆర్డర్ లేదు కాబట్టి అనదర్ ఆర్డర్ 3² + 1 9 + 1 10. అప్పుడు 10² ఏమవుతుంది 100 + 1 101. 101² + 1 ఎంత 101² చేస్తే 101 × 101 101 1 0 1 0 సారీ 1 0 1 0తో మళ్ళీ చేస్తాం కదా అప్పుడు 0 0 0 1 0 1 1 0 2 0 1 అనమాట. అప్పుడు ఎంత వస్తుంది 1 0 2 0 + 1 ఆన్సర్ అంతా 1 0 2 0 2 అనమాట. ఓకేనా. నెక్స్ట్ 6 12 36 144 వచ్చింది. ఓకేనా. ఆర్డర్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా +6 ఎంత ఉంది 24. ఇది ఎంత ఉంది 108 అంటే ప్లస్ అనమాట. ఇది అంటే 6 × 2 12 12 × 3 36 36 × 4 72 72 × 5 720. ఓకేనా. ఆర్డర్ అయిపోయిందా లేదే ఏదో మిస్ అవుతుంది. 36 తర్వాత 72 కదా రావాలా. 4 కదా మనం చేసింది ఇక్కడ 24 4 అప్పుడు ఇది ఎంత 144 20కి 0 రిమైనింగ్ 2 20 22 0 7 సరిపోయింది అనమాట. ఓకే మనం మిస్టేక్ చేసాం అనమాట. నెక్స్ట్ 1 2 4 7 11. ఓకేనా. అంటే 1 + 1 2 2 + 2 4 4 + 3 7 7 + 4 11 11 + 5 16. ఓకే. నెక్స్ట్ 3 5 8 13 21 21 తర్వాత 34 అనమాట. ఆర్డర్ ఎంత వస్తుంది ఆర్డర్లో రాలేదు. అప్పుడు ఫస్ట్ నెంబర్ 3 3 + 5 8 8 + ఇప్పుడు ఏం చేద్దాం ఈ 5ని యాడ్ చేద్దాం 13 + 8 యాడ్ చేస్తే 21 21 + 13 యాడ్ చేస్తే అంటే నెక్స్ట్ నెంబర్ 40 కాదు 34. నెక్స్ట్ 34 + 21 + 21 చేస్తే మనకి 40 45 కాదు 55. ఓకేనా. ఈ ఆర్డర్ ఒకసారి చూసుకోండి కొద్దిగా ఈజీగా ఉందన్నమాట. ఓకేనా. 3 5 8 13 21 34 55. ఓకే. నెక్స్ట్ 11 15 31 67 131. అంటే డిఫరెన్స్ ఎంత 11 + 4 15 15 + 16 31 31 + 36 67 67 + 64 131. చూడండి ఇక్కడ ఈ ఆర్డర్ 2² 4² 6² 8² అంటే నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది 131 + 100 10² = 231. ఆన్సర్ అంతా 231 అనమాట. ఓకేనా.
నెక్స్ట్ 4, 11, 25, 53, 109. ఇది చూడండి ఇక్కడ 4 ఇంటూ 2 8, 8 ప్లస్ 3 11, 11 ఇంటూ 2 22, 22 ప్లస్ 3 25, 25 ఇంటూ 2 50, 50 ప్లస్ 3 53, 53 ఇంటూ 2 109 ప్లస్ 3 అంటే 106 ప్లస్ 3 109. నెక్స్ట్ 109 ఇంటూ 2 ప్లస్ 3 218 ప్లస్ 3 అంటే 221 221. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లమ్స్ అని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేసే క్యాపబిలిటీ మీకు వస్తుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.